హాయ్ గాయ్స్, నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మీకు 940 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ యొక్క కంప్లీట్ వీడియో చేయబోతున్నాను. చూసారు కదా, ఎంట్రన్స్ డోర్ కాన్సెప్ట్ కానీ పక్కన విండో కాన్సెప్ట్ కానీ చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ పక్కనే మీకు ఒక లిఫ్ట్ పాయింట్ కూడా కనిపిస్తుంది. ఎదురుగా ఒక ఫ్లాట్ ఉంటుంది. టోటల్ ఇందులో మాత్రం 8 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి. అండ్ చూడండి, ఫ్లోరింగ్ ఎంత బాగా డిజైన్ చేసుకున్నారో. ఇది 9 months ఓల్డ్ ఫ్లాట్ అండి, పెద్ద ఇయర్స్ ఓల్డ్ ఏం కాదు. 9 months ఓల్డ్ ఫ్లాట్ ఇంటీరియర్ వర్క్తో ఉంది. చూపిస్తాను కంప్లీట్గా, అస్సలు మిస్ అవుతుంది. అంతకంత ముందు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. అంతేకాకుండా మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మీరు నాకు కాల్ చేయొచ్చు గైస్. చూడండి, ఇక్కడ వుడ్ వర్క్ కానీ అంతా డిఫరెంట్ అండి. ఇక్కడ ప్రతి ద్వారబందకి వీళ్ళు గ్రానైట్ అయితే ఇచ్చుకున్నారు. చూడండి, చూపిస్తున్నాను కదా, విండోస్ కూడా గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారు. వైట్ గ్రానైట్, కంప్లీట్ వైట్ గ్రానైట్ దగ్గర చూపిస్తున్నాను. చూడండి గ్రానైట్ ఎట్లా కనిపిస్తుందో, బ్లాక్ కాదు. వాళ్ళు కూడా మీకు చాలా స్పేసెస్గా ఉంటుందండి. చూడండి, టీవీ యూనిట్ డిజైన్ ఎంత బాగా డిజైన్ చేసుకున్నారో చూడండి. ఫ్లోరింగ్ కానీ టీవీ యూనిట్ డిజైన్ కానీ అండ్ సీలింగ్స్ అన్నీ. ఈ బడ్జెట్ కూడా తక్కువేనండి, మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నేను ఎందుకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నానంటే, ఇక్కడ చెప్పకుండా ఎప్పుడైనా వీళ్ళు మార్చుకోవాలనుకున్నప్పుడు వీడియోలో మేము మార్చలేము. అందు గురించి మీకు డిస్క్రిప్షన్లోని బడ్జెట్ అయితే చెప్తానండి. ఇది మనకి ఏరియా అయితే కృష్ణరాయపురం అండి. వేపగుంట దాటిన వెంటనే మనకి కృష్ణరాయపురం అనేది తగులుతుందండి. ఓకేనా? సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అన్నీ చూసేద్దాం. సో ఇక్కడ చూసారు కదా, ఎంట్రన్స్లో మీకు గ్రానైట్ అయితే కనిపిస్తుంది ప్రతి విండోకి. స్టార్టింగ్లో చెప్పినట్టే ఇక్కడ మనకి చూసారా, యూపీవీసీ విండోస్ కనిపిస్తున్నాయి. అక్కడ గ్రిల్స్ వేయించుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ ఇది మనకి సీలింగ్ డిజైన్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, కంప్లీట్ చిల్డ్రన్ బెడ్రూమ్. దీంట్లో బాల్కనీ ఇచ్చారు, చూపిస్తాను. బాల్కనీ ఏరియా కూడా బయట ఓపెన్ చేయను కానీ చూపిస్తాను. వాల్ కలర్స్ అన్నీ చాలా బాగున్నాయండి. ఈ రూమ్కి మరి వుడ్ వర్క్ అయితే ఉండదు, మీరు చూసినట్టు వుడ్ వర్క్ అయితే ఉండదు. ప్రతి డోర్ కాన్సెప్టు చాలా డిఫరెంట్గా ఉంటాయండి. మనం ఎప్పుడు చూసిన మన వీడియోస్లో చూసిన బిల్డింగ్స్లో ఉన్నట్టయితే ఉండదు. ఇదంతా డిఫరెంట్ కాన్సెప్టే. చూడండి, ఇక్కడ మనకి బాల్కనీ దగ్గర ఒక టఫ్ అండ్ గ్లాస్ తోటి ఆ చివరి నుంచి చివరి వరకు వాళ్ళు ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి యూపీసీ విండో డోర్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఓకే గైస్, ఇప్పుడు మనం నెక్స్ట్ చైల్డ్ బెడ్రూమ్ అయిపోయింది కదా, మాస్టర్ బెడ్రూమ్. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ పక్కనే మనకి వాష్రూమ్ కూడా కనిపిస్తుంది. వాష్రూమ్ కూడా గ్రానైట్ ప్రొవైడ్ చేశారు. చూడండి, వాష్రూమ్ ఎంట్రన్స్ ద్వారబంధం అంతా గ్రానైటే. అండ్ అది కిచెన్, పూజా గది. అది లాస్ట్లో చూద్దాము. ఇక్కడ ఒకసారి చూడండి, ఇదండి మనకి మాస్టర్ బెడ్రూమ్ డిజైన్ అయితే ఇట్లా కనిపిస్తుంది. సీలింగ్ డిజైన్. దీనికి కూడా వుడ్ వర్క్ అయితే ఉండదు, మీరు చూస్తున్నట్టు. ఇవన్నీ చేయించుకోవాలి. వాళ్ళు టీవీ యూనిట్ ఒకటే చేయించుకున్నారు, మిగతా అన్ని వుడ్ వర్క్ అయితే ఉండవు. కానీ ఈ గ్రానైట్ ప్రొవైడ్ చేయడం వల్ల అది వుడ్ వర్క్ లాని కనిపిస్తుంది మొత్తం అంతా. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి మనం కిచెన్లో కూడా వెళ్ళిపోదామండి. డోర్ కాన్సెప్ట్ చూసారు కదా, ఆల్రెడీ అన్ని డోర్స్ ఇట్లా ఉంటాయి, డిఫరెంట్ డోర్స్ అండి. అండ్ టైల్ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ చూసారా, ఎదురుగా మనకి పూజా గది మనకి కనిపిస్తుంది. అటాచ్డ్ మనకి కంప్లీట్ కిచెన్ ఏరియా వస్తుందండి. అండ్ ఇక్కడ చూస్తే మనకి కిచెన్ టైల్ కాన్సెప్ట్, ఫ్లోరింగ్ టైల్ కాన్సెప్ట్ సేమ్ వస్తాయండి, మ్యాచింగ్. అండ్ ద్వారబంధాలన్నిటికి కిచెన్ ప్లాట్ఫామ్కి సేమ్ కాన్సెప్ట్ వస్తుంది. ఇక్కడ ద్వారబంధాలన్నిటికి కిచెన్ ప్లాట్ఫామ్కి సేమ్ కాన్సెప్ట్. మంచి కాన్సెప్ట్గా డిజైన్ చేశారండి. చూడండి, ఇక్కడ మనకి కంప్లీట్గా గ్రాసరీ స్పేస్ కానీ ఫ్రిడ్జ్ పాయింట్ కానీ అన్ని 2 బాల్కనీలు కూడా ప్రొవైడ్ చేశారు అటు ఇటు. సో ఇది గాయ్స్ 940 ఎస్ఎఫ్టీ. దీని కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ప్లీజ్ చెక్ చేయండి. థ్యాంక్ యూ.